యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. షహర్ ఏరే ఖరాజ్, ఇస్ఫహాన్ లో కూడా అటాక్ జరిగింది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఇరాన్ తెలిపింది. అమెరికాపై అదే స్థాయిలో విరుచుకుపడుతోంది. అగ్రరాజ్యం స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. బాగ్దాద్లోని యుఎస్ ఎంబసీపై మళ్లీ అటాక్ చేసింది. మిసైళ్లతో విరుచుకుపడింది. ఈ నెలలో వరుసగా ఇది 4వ సారి. ఇక ఈ నెల 14న అమెరికా ఎంబసీ ప్రాంగణంలో ఉన్న హెలిప్యాడ్ లక్ష్యంగా దాడులకు పాల్పడింది. 16వ తేదీన కూడా మళ్లీ దాడి చేసింది. ఇక హిందూ మహాసముద్రంలోని అమెరికా, బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరాన్ని ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. డిగో గార్సియాపై 2 మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. 2 క్షిపణుల్లో ఏదీ స్థావరాన్ని తాకలేదు. ఒకటి మార్గమధ్యంలో విఫలమైనట్లు తెలుస్తోంది. ఇక 2వ క్షిపణిని అడ్డుకోవడానికి SM-3 ఇంటర్సెప్టర్ను అమెరికా ప్రయోగించింది. ఈ క్షిపణులను ఎప్పుడు ప్రయోగించారన్న దానిపై స్పష్టత లేదు. డిగో గార్సియా హిందూ మహాసముద్రంలో US, UKకు ఉన్న వ్యూహాత్మక సైనిక స్థావరం. హిందూ మహాసముద్రంలో 60 దీవుల సముదాయం చాగోస్. ఇక అందులో అతిపెద్దదే డిగో గార్సియా. ఆఫ్రికా, పశ్చిమాసియాలోని కార్యకలాపాల కోసం అమెరికా దీన్ని ప్రధానంగా వినియోగిస్తోంది. ఇక నంతాజ్లో ఉన్న ఇరాన్ అణు కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా బాంబులు వేశాయి. దీంతో నంతాజ్లోని ఇరాన్ న్యూక్లియర్ సెంటర్ ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పేలులు వినిపించడంతో పాటు భారీగా దుమ్ము ధూళి ఎగిసిపడింది. ఇక ఈ దాడి తర్వాత రేడియో ధార్మిక పదార్థం లీక్ అయిందా లేదా అనేది క్లారిటీ లేదు. రేడియేషన్ పై సాంకేతిక నిపుణులు ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. ఇరాన్ను అణుబాంబు తయారు చేయకుండా అడ్డుకుంటామని చెబుతున్న అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి ఆ దేశంపై బాంబుల వర్షం కురిపించాయి. నంతాజ్లో ఉన్న ఇరాన్ అణు కేంద్రంపై 2 దేశాలు సంయుక్తంగా బాంబులు వేశాయి. దీంతో నంతాజ్లోని ఇరాన్ న్యూక్లియర్ సెంటర్ ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పేలులు వినిపించడంతో పాటు భారీగా దుమ్ము ధూళి ఎగిసిపడింది. అయితే ఈ దాడి తర్వాత రేడియో ధార్మిక పదార్థం లీక్ అయిందా లేదా అనేది క్లారిటీ లేదు. రేడియేషన్ పై సాంకేతిక నిపుణులు ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. వార్ బ్రేకింగ్ అంటుంది. మనకి ఇరాన్ ను అణుబాంబు తయారు చేయకుండా అడ్డుకుంటామని చెబుతున్న అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి ఆ దేశంపై బాంబుల వర్షం కురిపించాయి. నంతాజ్లో ఉన్న ఇరాన్ అణు కేంద్రంపై 2 దేశాలు సంయుక్తంగా బాంబులు వేశాయి. దీంతో నంతాజ్లోని ఇరాన్ న్యూక్లియర్ సెంటర్ ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఇక ప్రాంతంలో పెద్ద ఎత్తున పేలులు వినిపించడంతో పాటు భారీగా దుమ్ము ధూళి ఎగిసిపడింది. అయితే ఈ దాడి తర్వాత రేడియో ధార్మిక పదార్థం లీక్ అయిందా లేదా అనేది క్లారిటీ లేదు. రేడియేషన్ పై సాంకేతిక నిపుణులు ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. బ్రేకింగ్ అంటుంది. పశ్చిమాసియా యుద్ధం ఇప్పట్లో ముగియేటట్లు కనిపించడం లేదు. ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. తాజాగా ఇరాన్ కు అమెరికా అల్టిమేటం జారీ చేసింది. ఎలాంటి షరతులు లేకుండా 48 గంటల్లోగా హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని ఆదేశించింది. లేకపోతే ఇరాన్ లోని ప్రధాన విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తామని హెచ్చరించింది. ఈ చర్య ఇరాన్ తో ఉద్రిక్తతలకు పతాక స్థాయికి చేర్చింది. పశ్చిమాసియా యుద్ధం ఇప్పట్లో ముగిసేటట్లు కనిపించడం లేదు. ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. తాజాగా ఇరాన్ కు అమెరికా అల్టిమేటం జారీ చేసింది. ఎలాంటి షరతులు లేకుండా 48 గంటల్లోగా హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని ఆదేశించింది. లేకపోతే ఇరాన్ లోని ప్రధాన విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తామని హెచ్చరించింది. ఈ చర్య ఇరాన్ తో ఉద్రిక్తతలను పతాక స్థాయికి చేర్చింది.